ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నల్నే అయ్యో అయ్యో పాదం. బాబాయ్ గారు హాయ్ కిట్టు. పాట రాసుకుంటా ఇలా తెలియకుండా ఎంత దూరం వచ్చాను. నేనదే ఆలోచిస్తున్నా ఏంటబ్బా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రత్యక్షమయ్యాడని. నాకు ఎక్కడి నుంచో నా పాట వినిపిస్తుంటే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఇక్కడ ఎవరు మనుషులు కనపట్లేదు. సడన్ గా భయం వేసింది. మీరని చూసి చాలా ఆనందం. పాయింట్ ఏంటంటే నాకు చాలా ఆకలేస్తుంది. అక్కడి నుంచి ఎక్కడి నుంచో తిరిగి వస్తున్నాను నేను. ముందుగా వెల్కమ్ టు మై ఫామ్ హౌస్. అబ్బా ఓకే, అసలు మేము ఈ వీడియోలు చూస్తే నేను మిమ్మల్ని లిమిటెడ్ చేస్తూ భోజనం చేస్తాను. అబ్బా అది తిరిగిపోయిందండి అనుకుంటూ తింటాను నేను ఫుడ్. బాగా ఆకలేస్తుంది మాస్టర్. చాలా దూరం నుంచి తిరిగి రాసుకుంటూ వస్తున్నా. ఈ రోజు ఏమన్నా పెడితే తినేసి వెళ్ళిపోతాను. నీకు పెడితే నాకేంటి? ఇచ్చే బాబోయ్, మీరు కూడా ఇలా అయిపోయారు కమర్షియల్ గాను. తప్పదు, కమర్షియల్ లో చాలా రకాలు ఉన్నాయి కిట్టు బాబు. సరే చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, చేస్తాను నేను. నువ్వు నాకు పాట రాస్తున్నావు. పాట మీకు రాయాలి మరి. ఏం రాయాలి చెప్పండి, ఎలాంటి పాట కావాలి చెప్పండి. నా కోరిక ఎప్పటి నుంచే ఉండేది ఏంటంటే పాత పాట అక్కినే నాగేశ్వరరావు పాడింది. నా హృదయంలో నిదురిల్చే చెలి కలలలోనే కౌవిల్చే సఖీ వయారి వై మయూరి వై నేడే నన్ను దోచినావే నా హృదయంలో నిదురిల్చే చెలి. ఈ పాటకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు కదా. మీరు ఆ పాటకి లేడీ పాడితే ఎలా ఉంటుందో మీరు నాకు రాసి పెట్టండి. నేను నువ్వు మెచ్చిన నీకు నచ్చిన మంచి వంటకం చేసి మీ చేత తినిపించి అహో అనిపిస్తా. ఓకేనా? తిరిపోయింది ఐడియా. మీరు ఎంత బాగుండుతారో నేను అంత బాగా రాస్తా. రెడీ. నీ పనిలో నువ్వు ఉండి కిట్టు, నా పనిలో నేనుంటా. పక్క మీరు ఎంత బాగుండుతారో నేను అంత బాగా రాస్తా. ఓకే రెడీ, రండి. కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నా వంట ఏంటో తెలుసా? కదంబం. పండగ పర్వదినాలు అంటే శ్రావణ మాసం, కార్తీక మాసం అలాంటి రోజుల్లో వండుకునే స్పెషల్ వంటకమే ఈ కదంబం. దీన్ని ఈరోజు మీకు ఎలా చేస్తానో చక్కగా చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి. అక్కడ ఆయన నాకు మంచి పాట రాస్తానన్నాడు. నేను ఆయనకి మంచి వంట చేసి తినిపిస్తానని మాట ఇచ్చాను కాబట్టి ఆయన ఎంత పాట రాస్తాడో చూస్తాను. నా వంట కూడా ఎలా ఉంటుందో ఆయనే తిని టేస్ట్ చెప్పాలా. ఓకే? ఆ కదంబానికి ఏమేం కావాలో ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను రండి. ఓకే, అరగంట సేపు నానబెట్టుకున్న ఒక గ్లాసు బియ్యం అండి ఇవి. చూసారా ఇలా నానబెట్టుకున్నాను. ఇకపోతే అర గ్లాసు కందిపప్పు, అంటే ఒక గంట సేపు నానాలండి. అలాగే అర గ్లాసు పెసరపప్పు. గ్లాసు బియ్యానికి అర గ్లాసు కందిపప్పు, అర గ్లాసు పెసరపప్పు ఇవ్వండి. ఈ మూడు ఇట్లా నానబెట్టేసుకోవాలి. అవి అయిపోయినాయి కదా. ఇక కూరగాయలు చెప్తా చూడండి. ఒక 100 గ్రాములు బీన్స్ అండి, 3 ములక్కాయలు, సగం ముక్క దోసకాయ ముక్క, అలాగే చిన్న ముక్క సొరకాయ అన్నమాట. 3 వంకాయలు ఇలా కోసుకోవాలి. చిలగడ దుంప అంటారు, కొన్ని ఏరియాలో గంచుగడ్డ కూడా అంటారు. ఒక 2 చిలగడ దుంపని ఇలా రౌండ్గా కోసి పెట్టుకోవాలి. ఇకపోతే 100 గ్రాములు చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. 50 గ్రాములు సాంబార్ పొడి, కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పచ్చి బఠాణీ, అలాగే తురుముకున్న చిన్న బెల్లం ముక్క. ఓకే, ఇకపోతే 3 రెమ్మల కరివేపాకు. ఇవ్వండి మన కదంబానికి కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ కనుక ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి చక్క కదంబాన్ని చేసేద్దాం. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు కుండలో పోసుకుని వేడి చేసుకోవాలండి. ముందుగా బియ్యం, తర్వాత కందిపప్పు, పెసరపప్పు వెంటనే వేసుకుని ఒక పావు చెంచా పసుపు వేసి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. ఓకే. అబ్బో ఏం కిట్టో, నా పొయ్యి బ్రహ్మాండంగా వెలుగుతుంది. నీ ప్రాస ఎంతవరకు వచ్చింది? పాటకు ముఖ్యం ప్రాస కాదు, భావం. ప్రాసలారి ప్రతి ఒక్కళ్ళు ఎలాగే చెప్తారండి. బాబాయ్ ఇది చాలా అన్యాయం బాబాయ్. శ్రీశ్రీ గారి పాట నాకు ఇచ్చి ఆ రేంజ్ లో రాయమంటే ఎలా చెప్పండి? మరి ఇలాంటప్పుడే నీలో ఉన్న ప్రజ్ఞా పాట వాళ్ళని బయటికి లాగాలి. లాగుతా. మీ వంట నా పాట చూసుకుందాం. ఓకే. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. బాబాయ్ ఏంటబ్బాయ్, ఇప్పుడు పాట మార్చేద్దామా? ఒక్కసారి వెలిగించిన మంట, ఒక్కసారి మొదలుపెట్టిన పాట ఆపకూడదు. ఆహా తమాషాలా? సరే ఓకే సార్. ఓకే చూసారండి ఉడికింది. దీన్ని తీసి కింద పెట్టేసుకుందాం. కుక్కర్లో వేసుకునే వాళ్ళు కూడా ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్తో 3 విజిల్లు ఇస్తే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది అనమాట. ఓకే,
ఇప్పుడు గిన్నె పెట్టేసుకుని కోసుకున్న ముక్కలన్నీ వేసుకుందామండి. పావు చెంచా పసుపు, ఒక 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల కారం, బాగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుని వీటిని బాగా ఉడకనిద్దాం. ఓకే, తెల్లారే ఊరంతా తయ్యారే, ముస్తాబై పిలిచింది గుంటూరే, సరదా పడితే పోదాం గుంటూరే. వచ్చా? ఈ పాట రాసింది ఎవరో తెలుసా అండి? కిట్టు విశాప్రగడ, ఈయన పేరు అదనమాట. మీకు శ్రీశ్రీ గారు తెలుసు, అలాగే వేటూరు సుందరరామూర్తి గారు తెలుసు, ఆరుద్ర గారు తెలుసు, పాత వాళ్ళందరూ తెలుసు. ఇప్పుడు జనరేషన్కి బాగా పరిచయమైన మన చంద్రబోస్ గారు కూడా తెలుసు. మరి అన్ని సినిమాల్లో 300 పైగా పాటలు రాసిన ఈ కిట్టు విశాప్రగడను కూడా ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. నేను పాడిన పాట కూడా ఆయన రాసిందే. అంతేకాదండోయ్, నేను ఫస్ట్లో పాడాను చూసారా ఒక పాట, ఆ పాట కూడా రాసింది ఈయనే. మీరు గుంటూరు మీద ఈ పాట రాశారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గుంటూరు వాడిగా నాకు ఆ పాట విన్నప్పుడు చాలా ఆనందపడ్డాను నేను. డైరెక్టర్ గుంటూరులో ఏం దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ లిస్ట్ మొత్తం నాకు ఇచ్చారనమాట. ఏదో ఒక రోజు వెళ్ళి అవన్నీ నాకు టేస్ట్ చేయాలని ఉంది. మీరు ఖాళీగా ఉంటే సాయంత్రం వెళ్ళిపోదాం. తప్పకుండా టేస్ట్ చేద్దాం. ఎందుకంటే నాకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఏరియాలు ఉన్నాయి. అవునా? గుంటూరులో నాకు చాలా వరకు తెలుసు, తిరిగాను. తెలియని ఏరియాల గురించి కూడా నువ్వు రాసినప్పుడు మాత్రం నేను చాలా ఆనందపడ్డా. ఓహో, ఈ ఏరియాలు ఇది ఫేమసా, ఇది మనం ఎలా మిస్ అయ్యాం అబ్బా అనుకున్నాను అనమాట. ఆ సినిమా డైరెక్టర్ వినోద్ అనంతోజు, మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి, సింగర్ అనురాగ్ కులకర్ణి, వీళ్ళంతా కోఆపరేట్ చేయబట్టి వీళ్ళకి అంత టాలెంట్ ఉంది కాబట్టి ఆ పాట అంతా హిట్ అయ్యింది. ఎందుకంటే వినోద్ ఆ ఏరియాలో ఏమేమి దొరుకుతుంది అనేది నాకు ఆ లిస్ట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన ట్యూన్లో ఆ సూట్ అయ్యేవన్నీ అందులో పెట్టాను అనమాట. దానివల్ల గుంటూరులో చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే అబ్రాడ్లో గుంటూరు వాళ్ళు ఉంటారు కదా, యూఎస్ వాళ్ళకి సోషల్ మీడియాలో మెసేజ్లు, నీ వల్ల నాకు 2 లక్షలు ఖర్చు అయింది, 3 లక్షలు ఖర్చు. ఎందుకంటే ఆ వీడియో చూసి వాళ్ళు పాపం 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ఉండిపోయిన వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అవన్నీ తినాలని ఆశ పుట్టి ఆ వీడియో చూసి పాపం కొంతమంది ట్రావెల్ చేశారట. అలా తిట్ల రూపంలో నాకు ప్రేమ ఇచ్చినా కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. తిట్ల రూపంలో ప్రేమను పంచుకున్నారండి అదే వాళ్ళందరూ. నిజంగానండి, సొంత ఊర్ల మీద అభిమానం, సొంత ఊర్ల మీద ఉన్న అభిమానం ఎవరికి ఇప్పుడు పోదు. ఎంత ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అయినా కానీ మన సొంత ఊరు వెళ్ళాలి, నలుగురిలో కలిసి అక్కడ ఫుడ్ ఆస్వాదిస్తూ తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ పాట పాడిన అనురాగ్ కులకర్ణి గారికి నమస్కారాలండి. మా గుంటూరు మీద ఈ పాట ఎంత అత్యద్భుతంగా పాడారో హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతోంది చిన్నదానా, పరవశించి పాడుతోంది చిన్నదానా. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతోంది చిన్నదానా, పరవశించి పాడుతోంది చిన్నదానా. బాబాయ్ చెప్పబాయ్, నాకు డౌట్. చెప్పండి. ఇప్పుడు మీరు వంటలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వంటలు ఎందుకు ఇష్టం, ఇవన్నీ చాలాసార్లు చెప్పారు. ఈ పాట ఏంటి? మీరు అసలు మీ వంటలు ఎంత ఫేమస్, మీ పాటలు కూడా అంతే ఫేమస్. చూడబాయ్, పని చేసేటప్పుడు ఆ పనిలో శ్రమ తెలియకుండా ఉండాలంటే పాట కావాలి. ఇప్పుడు నేనే కాదు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఈ సమాజానికి వీళ్ళందరూ కావాలి. కానీ వీళ్ళందరూ ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా పాట కావాల్సిందే. అందుకే నేను నా లైఫ్లో పని చేసేటప్పుడు పాటని ఎంచుకున్నాను, అంతే. ఓకే, నైస్ బాబాయ్. నిజంగా అసలు మీకు విషయం చెప్పాలి, నాకు అడ్వాంటేజ్ ఉంది తెలుసా? ఏంటది? ఎవరైనా ఖాళీ కూర్చున్నారు అనుకోండి, ఎలా పని పాట లేదా అంటారు. నాకు పనే పాట, నాకు పాటే పని. సూపర్ గా చెప్పావు అబ్బాయి. థ్యాంక్ యూ. బాగా చెప్పావు. ఓకే, ముక్కలన్నీ ఉడికిపోయాయండి. సాంబార్ పొడి, బెల్లం వేసుకుని బాగా కలిపేసి ముందుగా ఉడకబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, కందిపప్పు వేసుకుందామండి. ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఉప్పు మాత్రం ఇప్పుడే సరి చేసుకోవాలండి. ఇంతేనండి, కమ్మనైన కదంబం రెడీ. కాస్త కొత్తిమీర అలాగే నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకుని దింపేసుకుందాం. ఓకే, ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర,
ఎండుమిర్చి, కరివేపాకు, కాస్తంత ఇంగువ. ఆ గది అంతేనండి, డన్. బాగా కలిపేసుకొని అరిటాకు కోసేసుకుని కడుపు నిండా భోంచేయటమే. ఇదిగో కిట్టు, ఎప్పుడు పెన్ను పేపరే కాదు, కత్తెట్టుకుని అరిటాకులు కొయ్యాలి. పదా. ఎంత లేతగా చక్కగా బాగున్నాయి ఆకులు. ఈ ఆకులు తినాలా, ఆకులు తినాలా, ఆకులే తినాలా. ఆకులోనే తినాలి, ఆకులు తినమంటలే నేను. ఓకే బాబాయ్, ఓకే. ఇంకా పదా. బాబాయ్ అబ్బాయి, ఆకుంది. ఫుడ్ ఏది? ఫుడ్ ఉంది. పాట ఏది? ఎప్పుడో రెడీ. ఇదిగో మాది రెడీ. ఇదిగో సూపర్. ఫుల్గా ఇద్దరం తిన్న తర్వాత తిన్న తిండి అరిగే వరకు పాట పాడుకుందాం. ఓకే, డన్. సూపర్. ముందు ఫుడ్ కొట్టేద్దాం. ఓకే ఓకే, నేను రెడీ. ఆకులు కడుక్కో. ఓకే, బాగా నీళ్లు చల్లి శుభ్రంగా ఆకు రుద్దండి. మీకు నేను చెప్పవసరం లేదు కానీ. ఓకే, మీరు చెప్పినా బాగుంటుందిలేండి. ఓకే, వెరీ గుడ్. మొత్తానికి ఈరోజు మీ గొంతు వింటూ కాసేపట్లో మీ చేతి వంట తినబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బాబాయ్. పాట రాసేవాడివి, పాట పాడేవాడిని, వంట చేసేవాడిని, నేను చేసిన వంటని ఆస్వాదిస్తూ తినేవాడివి. ఇద్దరి కలయికలో ఈ రోజుని ఈ చల్లగాలికి వాసన వస్తుంది. అబ్బా సూపర్ అండి. జంపర్ మే బంపర్. అబ్బా జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. అద్దరిపోయింది బాబాయ్. చాలా బాగుంది. ఈ ఒడియన్ ఇందులో ఇలా పెట్టి ఆ నెయ్యి అలా కింద నుంచి అలా ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. టేస్ట్ అదిరిపోయింది. ఓకే, ఓ నిజం చెప్పాలి, బాబా ఏమనుకుంటాడో, టేస్ట్ లేకపోయినా ఉంది అని చెప్తే చెప్పకపోతే ఏమనుకుంటాడో అని అనుకోవద్దు. నేను అబద్ధాలు ఓన్లీ పాటల్లోనే రాస్తాను బాబాయ్. అవునా? ఇది చాలా జోక్ అబ్బా. తిండి విషయంలో నిజాలు చెప్పాలి. ఓకే. అబ్బాబాబాబాబాబా, సూపర్ టేస్ట్, చాలా బాగుంది. నేను ఆకు కూడా మిగల్చినామని భయం వేస్తుంది నాకు. వడియాలు నంచుకో కిట్టు, ఎగిరిపోతున్నాయి గాలికి. కాబట్టి ముందు వడియాలను లోపల పంపించే. మీ విషయం తెలుసా, ఈ మిరపకాయ ముచ్చికి నాకు భలే ఇష్టం. అసలు ఊర మిరపకాయ టేస్ట్ అంతా ముచ్చుకులోనే ఉంటుంది. ఆహా, అమృతం. ఒక టెండూల్కర్ ఫస్ట్ బాల్ 6 కొట్టినట్టు. అవునా? మొదటి ముద్ద నుంచి నేనైతే ఇప్పుడు సూర్యవంశీ 6 కొట్టినట్టుగా ఉంది. టేస్ట్ అంత బాగుంది. ఫస్ట్ బాల్ 6 కొట్టినట్ట. ఎవరికి మిగల్చుకుంటే నేనే తినేసలా ఉన్నా బాబాయ్. తినవయ్యా, మనం ఇంత కష్టపడి వండుకున్నా తినడానికే. కోటి విద్యలు కోటి కొరకే. ఎస్. నీ పాట చూసి పాడాలని ఫాస్ట్ గా తినేస్తున్నా. చూస్తా నువ్వేం రాసావో. నేను కూడా రెడీ. ఓకే, నిజంగా చాలా బాగుందండి. కదంబంని ఎంత ఎంజాయ్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా తింటున్నాను నేను. అద్దరు కొట్టేసారు బాబాయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అసలు మీకు ఎవరో సాటలేరు. నీతో కూర్చుని ఇంతటి మంచి వాతావరణంలో ఇలా నీకు ఎంతో ఇష్టమైన కదంబం తయారు చేసుకుని నాకు ఎంతో ఇష్టమైన నీ పాటలు పాడుకుంటూ ఈరోజు ఇద్దరం కలిసి ఈ పచ్చని పొలాల మధ్యన చల్లటి హోరు గాలిలో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఇంత మంచి కదంబాన్ని పొట్టలోకి పంపించాం. ఈసారి నేను వంట చేస్తా మీకు. ఓకే అబ్బాయి, నువ్వు అడిగిన ఫుడ్ నేను చేసి పెట్టా. మరి నేను అడిగిన పాట నువ్వు రాసి పెట్టావా? ఇక్కడే ఉంది. ఇది ఇచ్చే ముందు మీరు ఒకసారి ఒరిజినల్ పాడండి. ఓహో, మళ్ళీ ఈ లింక్ మాత్రం ఇది పెట్టావు. మరి అమ్మాయి కోసం అబ్బాయి పాడింది మీరు పాడితే, నేను అబ్బాయి కోసం అమ్మాయి పాడింది ఇస్తా. ఓకే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ,
వయారివై మయూరివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురుచే చెలి నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా చకోరమై చేయి తాచి ఎదురు చూసినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురుచే చెలి. తిరుపతి మాస్టర్ అసలు ఇప్పుడు అది నచ్చి ఆ అమ్మాయి అబ్బాయి కోసం పాడితే ఇలా ఉంటుంది. ఓకే ఓకే. నా ఊహలలో విహరించే కవి కవితలతో ఉదయించే రవి స్వరాలతో వరాలుగా నన్నే అక్షరాల చేర్చి పాట చేసినావే నా ఊహలలో విహరించే కవి నీ కవితలలోనా కురిసెనులే నేననువానా కవితలలోనా కురిసెనులే నేననువానా నివాళిగా చెంత చేరి జంట కలిసినాలే ప్రేమ పంచుతాలే నా ఊహలలో విహరించే కవి నీ కవితలలో నేనే భావముగా వెలుగు చూసినాలే దృశ్యముగా పరిడవిల్లినాలే ప్రాసలతో పలకరించినాలే ప్రాసలతో పలకరించినాలే నీ వ్యాకరణాన నా సొగసే దాచిన వేళ వ్యాకరణాన నా సొగసే దాగిన వేళ పెదాలనే పదాలుగా మార్చి రాసుకున్నా కవిత నేను కానా నాకు ఊహలలో విహరించే కవి. సూపర్ కిట్టు, థ్యాంక్ యూ. సూపర్. అసలు ఇంత తొందరగా అంత మంచి పాటని నువ్వు ఇంత ఇదిగా స్త్రీ పాడినట్టుగా అనువదించి రాసావంటే సూపర్. అంతా మీ కదంబం పవర్. చూసారండి, మా ఇద్దరి కలయికలో వంట బాగుంది, పాట బాగుంది. నేను వంట బాగా చేశానని బాగా మెక్కేశాడండోయ్. ఆయన పాట రాసింది నేను కూడా బాగా పాడానే అనుకుంటున్నా. అది మీరే చెప్పాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకతో నెక్స్ట్ వీడియోలో కలుపుతాడు మీ బాబాయ్. బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కలిసి మాట్లాడండి. హలో, నమస్కారం. హాయ్, నమస్కారం. హలో, హౌ ఆర్ యు? హలో 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 మైక్ టెస్ట్. హలో 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 కొంచెం రైస్ చేసుకున్నాడు ఎక్కడ అవ్వలేదు. హలో 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 ఇంకా దుర్బింద్ బ్రో అసలు మొత్తం తినేసాం అందుకే. వంకాయలు తినరా మీరు? ఆయన పెడతలేదా? తీస్తున్నారండి. ఓకే ఓకే, తీసుకో.